నమస్తే సార్. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఎన్ఎంసీ ఛానల్ యొక్క ప్రేక్షకులకి ఈ యొక్క ధ్యాన జీవితం ధ్యానం ద్వారా పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి సార్. హాయ్ అండి. ముందుగా నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్నలకు వేల కృతజ్ఞతలు. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మహారాజ్ కూడా వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా పేరు డాక్టర్ వెంకట్. నేను దుగ్దూరు గ్రామంలో ఉంటాను. నేను ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూ నేను ధ్యానాన్ని గురించి తెలుసుకుని ధ్యానంలో రావడం జరిగింది. అయితే ఎలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది? నాకు ధ్యానం నేర్చుకోవాలనే ఆలోచన నా మనసులోంచి నాకే అనిపించింది. ఫస్ట్ నేను యోగా చేసేవాడిని. అవన్నీ చేస్తున్న తర్వాత కొన్ని రోజులు కరాటే కూడా చేసేవాడిని. ఓకే. ఇవన్నీ చేసినా కూడా మనసులో ఏదో ఒక ఫీలింగ్ అనమాట. అంటే ఇది కాదు, ఇంకా మీరు చేయవలసింది ఏదో ఉందని ఆలోచన వచ్చేది. అలాగే లాస్ట్ ఏమైందంటే, నాకు నా మనసులోంచి మీరు ధ్యానం చేయాలని ఆలోచన వచ్చింది. నాకే అనిపించింది. ఓకే. అనిపిస్తే నేను ఏం చేశానంటే, చాలా మంది దగ్గరికి, ఓం శాంతి వాళ్ళ దగ్గర, అందరి దగ్గరికి వెళ్ళి అడిగి ధ్యానం ఎలా చేయాలని అడిగేవాడిని. ఓకే. అడిగితే వాళ్ళు ఏం చెప్పేవారంటే, ధ్యానం అంటే ఓం శాంతి వాళ్ళు అయితే ఒక సోల్లా చూపించి, అదే గోడ మీద పిక్చర్ లాంటి చూపించి, అది చూస్తూ మనం మెడిటేషన్ చేయాలని చెప్పేవారు. ఓకే. అయితే అది కూడా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాను. అయితే నాకు అది కూడా కరెక్ట్ అనిపించలేదు. కానీ మనసులో ఇది కరెక్ట్ కాదని ఒక ఫీలింగ్, అంటే ఒక ఆలోచన వచ్చేదన్నమాట. తర్వాత ఏమైందంటే, నేను అలాగా ఎంక్వైరీ చేస్తుండగా ఇక్కడ ఏసీటీ ఛానల్ అని యానో నుంచి డిష్ ఛానల్ వస్తూ ఉంటుంది. ఓకే. నేను మార్నింగ్ ఏం చేస్తూ ఉంటాం అంటే, మార్నింగ్ కొంచెం భక్తి సంబంధించిన ఛానల్స్ ఆన్ చేసి ఓంకారం అని అది నేను పెడతా ఉంటాం. మార్నింగ్ 6 నుంచి 7 వరకు అలా ఓంకారనాదం కానీ, గాయత్రి మంత్రం కానీ, సంథింగ్ ఏదో ఒకటి పెడతా ఉంటాం. మా వైఫ్ ఆవిడ కూడా బాగా ఇంట్రెస్ట్, అంటే పీస్ఫుల్గా మైండ్ మార్నింగ్ స్టార్ట్ చేయాలని ఈ ఛానల్స్లో భక్తికి సంబంధించి పెట్టున్నాం. అలా పెడుతుండగా ఒక రోజు ఒక సార్ వచ్చి గడ్డంతో ఉన్నారు, డ్రెస్ వేసుకుని మామూలుగా వచ్చారనమాట. ఓకే. ఆయన ఏమంటారంటే, ధ్యానం అంటే ఇలా చేయాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ధ్యానం అంటే ఇలా చేయాలని చెప్తున్నారు ఆయన. కరెక్ట్గా నాకు వెంటనే కనెక్ట్ అయిపోయింది అనమాట. ఓకే, మన ఎదురు చూసి పాయింట్ ఇదే, మనకు కరెక్ట్గా దొరికేది సార్ అనేసి అని ఆయన చెప్పారు. చెప్పిన వెంటనే ఆయన ఏం చెప్పారంటే, ఇంకొక పాయింట్, మీరు మెడిటేషన్ చేస్తే ఎప్పుడు యంగ్గా ఉంటారు, ముసలితనం అనేది మీ దగ్గరికి రాదు అని చెప్పారు అనమాట. అలా చెప్పగానే మనం ఇంకా కనెక్ట్ అయిపోయాం. ఏంటి ఇది, ఏదో పాయింట్ చాలా మంది ముసలితనమే రాదంటున్నారు, అది ఎప్పుడు యంగ్గా ఉండాలని చెప్తున్నాను. ఆ రకంగా కూడా తర్వాత మనకి ధ్యానం గురించి ఎంతో ఎంక్వైరీ చేశాను. నేను ఒక 2 ఇయర్స్ ఎంక్వైరీ చేశాను. అంటే ఎవరైనా మెడిటేషన్ ఎవరు చెప్తారంటే, డైరెక్ట్ గురుగారితోనే మాకు ఇంట్రడక్షన్ జరిగింది. ఆయనే మాకు ధ్యాన పరిచయం చేశారు. నిజంగా చెప్పాలంటే నాకు చాలా చాలా ఆనందం కలిగింది. తర్వాత తెలిసింది గురువు గారు అని. తర్వాత ఒకసారి కాకినాడలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. అప్పుడు ఇంకా నేను నాన్ వెజ్లోనే ఉన్నాను. ప్రోగ్రాం జరిగితే ఒక పాంప్లెట్ చూసాం అక్కడ, ఈ రోజు పత్రిజీ గారి ప్రోగ్రాం ఉంది ఇక్కడ అంటే. మేము ఎందుకో కాకినాడ రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి వస్తూ 6-7కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. వస్తూ అక్కడ ఆగామన్నమాట. ఆగడం కూడా ఎలా వెళ్ళంటే, మా దగ్గర నాన్ వెజ్ ఉంది, కర్రీ. ఆ కర్రీతో కూడా అక్కడ ఇల్లు అనమాట. అయితే మనకి నాన్ వెజ్ తినకూడదన్న విషయం మనకు తెలియదు. ఆ తర్వాత సార్తో చూసాను, మీటింగ్ అంతా చూసాను. అన్నీ చూసిన తర్వాత ఒకసారి ఏమైందంటే, 2011లో మాకు మెడికల్ పరంగా ట్రైనింగ్ జరిగింది. అమలాపురం జనరల్ హాస్పిటల్లో మాకు మెడికల్ ట్రైనింగ్ వచ్చింది అనమాట. పారామెడికల్ ట్రైనింగ్ అని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 6 months ట్రైనింగ్ పెట్టారు. ట్రైనింగ్ పెడితే అప్పుడు నేను అక్కడ ట్రైనింగ్కి వెళ్ళేవాడిని. వెళ్తే అక్కడ ఫ్రెండ్, ఒక డాక్టర్ బాలాజీ అని ఒక ఫ్రెండ్ కలిసారు. ఆయన ఏం చేస్తారంటే, నా మొబైల్లో సార్ ఫోటో ఉండేది డిస్ప్లే మీద. సరదా ఇప్పుడు 2-3 days వరకు అతను చూడలేదు. ఒకసారి ఏదో నేను ఫోన్ చేస్తుంటే నా మొబైల్లో సార్ ఫోటో చూసాడు అనమాట. ఫ్రెండ్ చూసి, మీరు మెడిటేషన్ చేస్తారా అన్నాడు. అవును చేస్తాను నేను అంది. ఓకే, అయితే మేము కూడా మెడిటేషన్ చేస్తామంటే అప్పుడు ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయ్యాం. అప్పుడు ఏం చెప్పాడంటే, 2011లో సింహాచలంలో ధ్యాన మహాచక్రాలు జరుగుతున్నాయి, మీరు అక్కడ రండి అంటే, అప్పుడు నేను సింగిల్గా వెళ్ళాను అనమాట. అది కూడా ఎలా వెళ్ళానంటే, ఈవినింగ్ 4 స్టార్ట్ అయ్యి వెళ్ళాను. ఇక్కడ ఈవినింగ్ 4 స్టార్ట్ అయ్యి వెళ్తే నేను వైజాగ్ వెళ్ళేటప్పటికి నైట్ 11-12 అయిపోయింది. అయితే అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. ఫస్ట్ టైం వైజాగ్ వెళ్ళాగానే నైట్ టైం జర్నీ చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళాలి, ధ్యాన మహాచక్రం ఎలా వెళ్ళాలంటే, ఒక బస్సు ఎక్కాను నేను. ఆ బస్ స్టేషన్లో దిగిన తర్వాత మళ్ళీ ఇంకో సిటీ బస్ ఎక్కాను. అక్కడికి కొంచెం దూరం. అక్కడ ఒక ఫ్రెండ్ తగిలాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు నైటే వెళ్తాను, మీరు మా ఇంటికి వచ్చేయండి,
నేను మార్నింగ్ తీసుకెళ్తాను మిమ్మల్ని అనేసి అన్నాడు. లేదు లేదు నేను రాను, అంటే కొత్త పరిచయం వ్యక్తి మనం ఎంతవరకు నమ్మడం కరెక్ట్ కాదని అప్పుడు ఒక ఆటో అతను మాట్లాడి అతను ఒక 200 అని తీసుకొని డైరెక్ట్ నా ధ్యాన మహాచక్రం దగ్గర దింపాడు అనమాట. అప్పుడు నైట్ 2 అలా అయింది అక్కడికి వెళ్ళేటప్పటికి, ధ్యాన మహాచక్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి. అయితే నేను వెళ్ళి ఒక టెంట్లోకి అందరూ వాళ్ళు ఉంటారు కదా, మన షెల్టర్ వేసుకుంటారు కదా, అక్కడికి వెళ్తే అక్కడ కరెక్ట్గా నేను వెళ్ళే దగ్గరికి గొల్లల మావిడి నుంచి కొంత మాస్టర్స్ వచ్చి అక్కడ ఉన్నారు. గొల్లల మావిడి మాస్టర్స్ వచ్చి అక్కడ ఉంటే ఏ ఊరు మీరు ఏ ఊరు అంటే ఇలా మాది ద్రాక్షారమ్మ పక్కన ఇలా దుద్దూరు ఉండూరు అని చెప్తే మాది ఇలా గొల్లల మావిడి మాది. మీరు ఏం చేస్తారంటే ప్రతి నెల 2వ తారీఖున అక్కడ క్లాస్ జరుగుతుంది, మీరు కంపల్సరీ అక్కడ రండి, మాస్టర్స్ వచ్చి మీకు ప్రతి నెల క్లాస్ చెప్తారన్నారు. అయితే అక్కడి నుంచి ఏం చేస్తారంటే మా వైఫ్ నేను ప్రతి నెల 2వ తారీఖున గొల్లల మావిడి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి అక్కడ ప్రతి నెల క్లాసులు తీసుకుంటాం, అది వింటాం జరిగింది. అక్కడ కొందరు మాస్టర్స్ వీరలక్ష్మి గారు అని వాళ్ళు నాకు బాగా పరిచయం. అక్కడి నుంచి మా జర్నీ అలా స్టార్ట్ అవుతూ తర్వాత ఏంటంటే దీంట్లోకి వచ్చిన చిన్న పాయింట్ ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు అన్నారు. నాన్ వెజ్ తినకూడదని కొంతమంది చెప్తే నా ఉద్దేశం ఎలా ఏదైనా నాకు అనుభవం వస్తే నేను తీసుకుంటాను. ఇప్పుడు మాస్టర్ కొంతమంది చెప్పినా కానీ నేను నమ్మను, తీసుకోను. అంటే నాకు ఓన్గా అనుభవం రావాలి. అప్పుడు నాన్ వెజ్ ఎందుకు మానేయమంటారంటే మెడిటేషన్ చేసేవాడిని, నాన్ వెజ్ మానేవాడిని కాదు. అంటే మన ఫీల్ ఇంటర్నల్గా మన ఫీల్ వస్తే మనం దాని జోలికి వెళ్ళాం కదా. ఇప్పుడు ఎవరో మాస్టర్ చెప్పారు, శ్రీరామ్ చెప్పారు, మీరు చెప్పారు, మానేస్తే ఏమవుద్ది, నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అయితే నేను నాన్ వెజ్ తినేవాడిని, మెడిటేషన్ చేసేవాడిని. అప్పుడు ఏమైందంటే ఒక రోజు అలా తింటుండగా నాన్ వెజ్ తిన్నాను, ఒక ప్లేట్లో డెడ్ బాడీలో కనిపించింది నాకు. ప్లేట్లో డెడ్ బాడీలో కనిపిస్తే ఎవడని తింటాడా, బాబు ఇది ఏదో భయంకరంగా ఉందని ఆ రోజు నుంచి నాన్ వెజ్ పక్కన పెట్టేశాను. నేను మెడిటేషన్లోకి అయితే 2008లో వచ్చాను. అప్పటి నుంచి స్టార్ట్ చేసి మెడిటేషన్ చేసుకుంటూ ఇప్పటి వరకు జర్నీ ఎలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ జర్నీలో చాలా అనుభవాలు చెప్పాలంటే, ఒక హైదరాబాద్ ధ్యాన మహాచక్రం జరిగింది కదా, ఫస్ట్ టైం వైజాగ్ తర్వాత హైదరాబాద్ జరిగింది. అక్కడికి వెళ్ళాలంటే మా మిస్సెస్ నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాం కానీ సింగిల్గా జస్ట్ అలా వెళ్ళి వస్తాం. కానీ ఫస్ట్ టైం వెళ్తున్నాం, వైఫ్ని తీసుకుని వెళ్తున్నాం, ఎవరో తెలిసిన వాళ్ళు లేరు, ఎలా వెళ్ళాలంటే మేము స్టార్ట్ అయ్యాం. బస్సులో మా ఫ్రెండ్ ఏమో కండక్టర్, ఇంకో ఫ్రెండ్ ఏమో డ్రైవర్. ఇది బస్సులో ఎలాగైనా వాడు ఎలాగ పలానా చోటుకి వెళ్తున్నా అంటే అయితే నేను తీసుకెళ్తాను మాకు చెప్తాను కదండి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి బస్సు ఎక్కి మేము కడతాలు వెళ్ళాం. కడతాలు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాం తెలుసా, అక్కడంతా కొత్తగా ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ టైం జరిగేటప్పుడు చాలా లాంగ్ టెంట్లు వేసేవారు. ఎంత దూరం అంటే స్టేజ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉండేది అనమాట టెంట్లు, అంత దూరం నడిచి వచ్చేవాళ్ళు. వచ్చి మళ్ళీ ఈవినింగ్ టెంట్ దగ్గర వెళ్ళేవాళ్ళు అనమాట. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎలా ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, మరి ఎలా అంటే కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళామంటే గొల్లల మావిడి మాస్టర్స్ ఉన్న టెంట్లోకి వెళ్ళాం మేము. వాళ్ళ పక్కన అంటే మాస్టర్స్ మన వెనకాల ఉండి ఎలా మనల్ని నడిపిస్తారో మేము వెనకాల ఉన్న ఆ తర్వాత అర్థమైంది అనమాట. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అంటే ఎలా ఇప్పుడు అన్ని టెంట్లు ఉండగా కరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు వాళ్ళు పరిచయం, మీరు కూడా ఇక్కడికి వచ్చారంటే అప్పుడు అక్కడి నుంచి అందరు కలిసి తిరగడం స్టార్ట్ చేసాం అనమాట. అలా ధ్యానం చేస్తూ నేను మెడిటేషన్ చేస్తూ మేము వైద్యం చేస్తాం. వైద్యం చేస్తూ కూడా వచ్చిన పేషెంట్స్ కూడా ధ్యానం గురించి వివరంగా చెప్తూ ఉంటారు. అవునవును. మీరు మీ పేషెంట్స్ కి అసలు ఏ విధంగా అంటే మెడిసిన్ ఇచ్చి ధ్యానం చేస్తున్నారా, మెడిసిన్ లేకుండానే ధ్యానం చేపిస్తున్నారా? అంటే ఓకే అంటే ఫస్ట్ విషయం ఏంటంటే, ఒక పేషెంట్ ఒక టైఫాయిడ్ అని వచ్చాడు అనుకుందాం. ఫస్ట్ ఏంటంటే వాడికి ధ్యానం చెప్పి నువ్వు మెడిసిన్ వద్దంటే వాడికి వెంటనే రాదు. అంటే వాడు ఫస్ట్ ధ్యానంలో వచ్చిన వెంటనే మనం మెడిసిన్ వేయించకుండా ధ్యానం చెప్తే వాడికి అవ్వదు. అందుకని ఏం చేస్తుంటే మెడిసిన్ ఇచ్చి మెడిటేషన్ కూడా చేయమని చెప్తాం. మెడిసిన్ మెడికేషన్ రెండే చెప్తాం అనమాట. ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా సంథింగ్ ఏదో ప్రాబ్లంతో ఉంటారు, వాళ్ళకి మెడిసిన్ కూడా ఇస్తాను నేను. ఇచ్చి ఏం చేస్తానంటే మీరు ధ్యానం కూడా చేసుకుంటాము. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, కొంతమంది ప్రెగ్నెంట్ అవ్వలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. చేసుకుని ఐవీఎఫ్ చేసిన క్యాన్సర్ తర్వాత ప్రాబ్లం 5th month 6th month లో కూడా వాళ్ళు కొంచెం మిస్డ్ అబర్షన్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా నేనేం చెప్తానంటే మీరు మెడిసిన్ తీసుకోండి, కానీ మెడిటేషన్ చేయండి. మీ థాట్స్ ఎలా పెట్టుకోమని చెప్తాను. ఎలా మీకు డెలివరీ అవుతుంది, మీరు చక్కగా మంచి 12 పెట్టినాయి మీకు డెలివరీ అవుతుంది, ఆ రంగా మీరు థాట్ కూడా పెట్టుకోమని వాళ్ళు చెప్పి అలా చేస్తుండ అనమాట. అలాగే ఈ థాట్స్ గురించి కూడా నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ నేను ఈ పక్క ఇంట్లోనే రెంట్కుండేవాడిని. ఈ ఊరు వచ్చింది అసలు మా నెగిటివ్ ప్లేస్ అయితే ఉండూరు. నాన్న ఉండేది అక్కడే. నేను వైద్య నిమిత్తం ఇక్కడికి వచ్చి పక్కనే రెంట్ హౌస్లో ఉండేవాడిని. అప్పుడు ఈ పక్కన సైట్ ఇది ఖాళీ సైట్ అనమాట. అయితే నేను థాట్ ఎలా పెట్టుకునేవాడంటే రోజు ఈ సైట్ నేను తీసుకున్నట్టు ఇక్కడ బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు నేను ఇమాజినేషన్ చేసేవాడు. అదే ఒక పిక్చర్లా ఆలోచించి దాన్ని ఒక పిక్చర్ కింద ఆలోచించేవాడు అనమాట. అలా నేను ఎలా అయితే ఆలోచించానో అలాగే జరిగింది.
తర్వాత ఏమైందంటే కొన్నిసార్లు ఇక్కడ కాకుండా వేరే చోట మన రెంట్‌కి వెళ్ళాలి, హౌస్ కొనాలని కూడా చాలా ట్రై చేసాం. కానీ ఎక్కడ అవ్వలేదు. వెళ్ళేవాళ్ళు, అది చూసేవాళ్ళు, మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళు. కానీ లాస్ట్‌కి ఇది ఓకే అయింది. తర్వాత ఇంకొక అనుభవం ఏంటంటే నేను కారు కొన్న ఫస్ట్‌లో అంటే ఇంకొకటి చెప్తున్నాను. అది చాలా థ్రిల్ అనిపించింది నాకు. చెప్పండి. నేను బండి మీద వెళ్తూ కార్ డ్రైవింగ్ చేసినట్టు ఫీల్ అయ్యేవాడినన్నమాట. ఓకే. అంటే కారే హ్యాండిల్ కాదు, స్టీరింగ్ తిప్పినట్టు ఫీల్ అయ్యేవాడిని. అయితే అలా చేయగా 6 మంత్ కార్ వచ్చింది నా దగ్గరికి. హుహు. 6 మంత్ కార్ వచ్చిందనమాట. అలాగా తర్వాత ఎవరన్నా ఫోన్ చేయాలని జస్ట్ అనుకుంటాను. ఆటోమేటిక్‌గా వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తూ ఉంటది. నేను అనుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్‌లో, 1 అవర్‌లో గాని వాళ్ళ దగ్గర కాల్ వస్తూ ఉంటది. అలాగే చాలా చాలా అనుభవాలు చెప్పాలంటే ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి. ఓకే. నిజంగా మెడిటేషన్‌కి వచ్చిన తర్వాత ఎంతో ఎంతో జ్ఞానం అనమాట. అంటే మనం ఇంతకుముందు ఎలా లైఫ్‌లో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎవడైనా ఏదన్నా ఒక మాట అంటే దాన్ని మనం తీసుకోవాలా, తీసుకోకూడదా? హ్మ్. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని ఏదో అంటారు. అంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఎవడన్నా ఏదన్నా మన జస్ట్ ఎవడన్నా తిట్టాడనుకో ఒక 3 డేస్ ఆలోచించేవాడిని నేను. వాడు నన్ను అలా ఎందుకనాలి ఆలోచించాడు. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్‌లోనో, ఒక 20 మినిట్స్‌లోనో అది తీసుకోవట్లేదు. అది కూడా మన ఈ ఇది ఉంది కదా! ఓం శాంతి ఉంది కదా! చాలామంది అలా అన్ని మాస్టర్ల క్లాసులు కూడా వింటాను నేను. మన మొబైల్‌లో యూట్యూబ్‌లో ఏం చేస్తానంటే అన్ని ఓం శాంతి వాళ్ళు చెప్పినవి వింటాను. తర్వాత ఆత్మానందమయ్య అని ఒక అమ్మవారు ఉన్నారు. చెప్తా ఉంటారు. ఆవిడ కూడా చాలా బాగా చెప్తారు. ఆవిడ క్లాసులు వింటాను. అందరి మాస్టర్ల క్లాసులు వింటా ఉంటాను. తీసుకుని నాకు నచ్చిన పాయింట్స్ తీసుకుని నేను ఆచరణలో పెడతా ఉంటానన్నమాట. అది ఇప్పుడు పిరమిడ్‌లో చేసే ధ్యానానికి, ఇంట్లో చేసే ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? అంటే నేను చాలా సార్లు ట్రై చేశాను గానీ, నాకు ఇంట్లో చేసే ధ్యానం, పిరమిడ్‌లో అంత డిఫరెన్స్ ఏం కనిపించలేదు నాకు. ఇప్పుడు పైన మెర్క్యూబ్ అని నేను మన ధ్యాన హ్మ్. పైన పెట్టిన ధ్యాన మందిర్‌లో మెర్క్యూబ్ పిరమిడ్స్ పెట్టాం కదా! కానీ అయి పెట్టిన తర్వాత మాత్రం నాకు ఏదో సంథింగ్ అక్కడికెళ్తే వెంటనే ఒక ఆలోచన తగ్గిపోతుంది. చాలా ఫ్రీగా ఉంటదనమాట. హ్మ్. తర్వాత అని అంటారు కదా! ఆయన ఎవరు? బోధనాథ్ ఒక నిమిషం. ప్రబోధ్ గారి క్లాసులు బాగా వింటాను. తర్వాత ఆయన చెప్పింది కూడా నేను చేస్తూ ఉంటాను. ఆయన చాలా షార్ట్‌కట్ చెప్తారనమాట. ఎలా అంటే కూర్చున్న వెంటనే ఫస్ట్ ఎనర్జీ రిసీవింగ్, తర్వాత బాడీ అంతా కూల్‌గా చేసుకోవడం, అదే విశ్రాంతి. తర్వాత ఇన్ఫినిటీ అంటే చిన్నపిల్లల లోకంతో మనం కనెక్ట్ అవ్వడం. నెక్స్ట్ ఏంటంటే మనకు వచ్చిన ఎనర్జీని విశ్వానికి పంచడం. తర్వాత లోకమంతా కూడా అందరికి కూడా హాయిగా ప్రశాంతంగా ఉండేలా మనం ఒక మెసేజ్ ఎప్పుడైతే పాస్ చేస్తామో హ్మ్. అది తిరిగి మళ్ళీ యూనివర్స్ మనకి ఇస్తూ ఉంటదనమాట. ఆ మెడిటేషన్ కూడా ఆయన చెప్పింది కూడా చేశాను నేను. చాలా డీప్‌గా చాలా బాగా కనెక్ట్ అవుతాం అనమాట. కూర్చున్న ఒక 5, 10 మినిట్స్‌లోనే మనం మెడిటేషన్‌లో డీప్‌గా వెళ్ళగలుగుతాం అనమాట. ఓకే సార్. మీరు యాస్ ఎ డాక్టర్‌గా బట్టి మీరు ఇంకో క్వెషన్ ఏంటంటే పిల్లలకి బలం రావడం కోసం కోడిగుడ్డు తినమని మీ డాక్టర్లు సజెస్ట్ హ్మ్. చేస్తున్నారు. హ్మ్. అసలు ఎందుకని అలా సజెస్ట్ చేస్తారు? అంటే చెప్పాలంటే కొంతమంది డాక్టర్స్‌కి నాన్ వెజ్‌లోనే ప్రోటీన్స్ ఉంటాయని కొంతమంది ఆళ్ళ అపోహ. అయితే నేను ఈ మెడిటేషన్‌కి రాకముందు కూడా నేనది మాంసాహారం, కోడిగుడ్డు ఇదంతా కూడా బలమైంది నేను కూడా నమ్మేవాడిని. కానీ వన్స్ మెడిటేషన్‌లో స్టార్ట్ అయిన తర్వాత నేను నాన్ వెజ్ మానేసిన తర్వాత ఈ వెజిటేరియన్ సంబంధించి బుక్స్ చాలా చాలా చదివాను. తర్వాత దానికి సంబంధించి ఈయన ఆశ్రమం ఉంది కదా! ఎవరో మన విజయవాడ మంతెన సత్యనారాయణ రాజు గారు. నేను ఎక్కువ నాన్ వెజ్ మానేసి వెజ్ గురించి తెలుసుకోవడం ఆయన ఇంకా కారణం. ఆయన చాలా విపులంగా నాన్ వెజ్ గురించి చెప్తూ ఉంటారు. తర్వాత మన బాడీ ఎలా ఉండాలి, మన వాటర్ ఎంత తీసుకోవాలి, మెడిసిన్ అవసరం లేకుండా ఉపవాసం చేస్తే ఎంత యూజ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం అనమాట. ఆ రకంగా ఎప్పుడు దాకా శాకాహారానికి వెళ్ళడం గాని, మీరు చేర్పించడం లాంటివి గాని ఏమైనా చేశారా? నేను ఆల్రెడీ శాకాహారాలు అనేది ఇక్కడికి నేను 3, 4 టైమ్స్ చేయడం జరిగింది. నేను ఉండే గ్రామంలో. ఓకే. తర్వాత 42 రోజుల క్లాసులు కూడా పెట్టడం జరిగింది. ఓకే. దానికి కూడా వచ్చేవారు చాలామంది. తర్వాత ఏంటంటే మెయిన్ నా జర్నీ ఎలా ఉంటదంటే, నా ప్రచారం వచ్చిన పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళకి ధ్యానాన్ని బోధించడం ఎక్కువగా అలా జరుగుతూ ఉంటది. నాకు ఖాళీ టైం దొరికినప్పుడు ఎక్కువ ధ్యాన ప్రచారాలకి అది వస్తూ ఉంటాను. అంటే మినిమమ్ ఫస్ట్ 50, 50 ఉంటది. దీంట్లో 50 ఉంటాను, దాంట్లో 50 ఉంటాను. అంటే ఫస్ట్ నా మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, నాకు ఎక్కువ ఏదనిపిస్తే అదే చేస్తూ ఉంటాను. అవును. ఇప్పుడు పక్కన శ్రీరామ్ ఏది చేసాడు, రామారావు గారు ఏది చేసారో నేను చేయను అలా. అది. నాకు అనిపించింది నేను చేస్తాను. కరెక్ట్. ఎందుకంటే మనం ఏదన్నా పని చేస్తాం దాంట్లో ఫుల్ అవుట్‌పుట్ ఇవ్వగలగాలి. ఇప్పుడు ఎవరో పిలిచారని వెళ్ళామనుకో ఏదో తూతూ మంత్రంగా చేస్తాం. అవును. అది కరెక్ట్ కాదు. నాకు ఫుల్ అనిపించాలి. ఈ పని చేయాలనిపిస్తే ఆ పని చేస్తాను. అలా కాకుండా 10 మంది ఆ పని చేసి నాకు అనిపించకపోతే నా పని చేయను. అంతే. ఎందుకంటే నాకు అనిపించేది నేను చేస్తాను. తర్వాత ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను అంతే.
ఎక్కడైనా వెళ్ళి క్లాస్ చెప్పడం జరిగింది ఇప్పుడు? ఆ, జరిగింది. అది కూడా అంటే ఫుల్ డే క్లాసులు కాదు కానీ మామూలుగా 42 రోజుల క్లాస్ 2 అవర్స్ 3 అవర్స్ జరుగుతుంది కదా, ఆ క్లాసులకి వెళ్ళి చెప్పడం జరిగింది. అంటే వన్ డే ఫుల్గా చెప్పొచ్చు కానీ మనకి చెప్పగలమన్న ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఎక్కడో క్లాస్కి వెళ్తాం 1 అవర్ 2 అవర్స్ చెప్పేసి తర్వాత ఆగిపోతే అది అవ్వదు. అందుకని నేను ఏం చేస్తానంటే 1-2 అవర్స్ క్లాస్ చెప్పమంటే వెళ్తాను, ఫుల్ డే క్లాస్ చెప్పమంటే అంతగా ఎప్పుడు వెళ్ళలేదు అనిపించింది. అంటే నాకు ఫస్ట్ చెప్పగలని ఫీల్ వస్తే వెళ్తాను, అలాగన్నమాట. ఇప్పుడు వెళ్ళి ఏదో సోది చెప్పడం కూడా కరెక్ట్ కాదు, మనకు వచ్చిన అనుభవం చెప్తాం, అది ఫుల్ డే చెప్పగలం లేదని కూడా అనుకోవాలి కదా, అదనమాట. ఇప్పుడు మన ధ్యాన వేమఖండంలో మీ ఊరు వచ్చింది 4వ వారం. ఓకే ఓకే. మరి మీకు ఎలా ఫీల్ అవుతుంది ఎంతమంది మాస్టర్స్ మీ ఇంటికి రావడం, అలాగే మీరు ఎంతమందికి అన్న ప్రసాదాన్ని కల్పించడం మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా ఈ రోజు చాలా స్పెషల్ డే, బుద్ధ పౌర్ణమి. ఈ రోజు మాస్టర్స్ అందరూ వచ్చి మా ధ్యాన మందిరం, మా గృహం, మా దేవాలయానికి వచ్చి మీరు అందరూ కూడా ధ్యానం చేయడం అనేది నిజంగా చాలా చాలా అంటే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ మంచి టైంలో మాకు సెట్ అయింది. మాస్టర్స్ అందరూ వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ కూడా వేల వేల కృతజ్ఞతలు. అలాగే హాస్టల్ మాస్టర్ అందరూ కూడా వేల వేల కృతజ్ఞతలు. అంటే వాళ్ళు అరేంజ్ చేస్తే మనకి ఇది అవుతుంది, ఫస్ట్ వాళ్ళు సెట్ చేయాలి. అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మా ఇంటర్వ్యూ తీసుకున్న శ్రీరామ్ గారు కూడా వేల వేల కృతజ్ఞతలు. మా సిస్టర్ గారు అబ్బాయి, అంటే మా అక్కయ్య గారు అబ్బాయి, మాకు ఇంచు 20 years నుంచి వాళ్ళ మదర్ కి మాకు పరిచయం ఉంది. అప్పటి నుంచి కూడా సిస్టర్ అండ్ బ్రదర్ లాగా ఎక్కువగా కలిసి ఉంటాం. ఓకే మాస్టర్, మీ విలువైన సమయం మా ఛానల్ వారికి కేటాయించి మంచి అనుభవాలు, మంచి సందేశాలు అందించినందుకు మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. మీరు కూడా మా అనుభవాలు తీసుకున్నందుకు వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.